ఒక స్త్రీ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. మోటాముల్లె సత్తుకుంది, నెత్తి మీద పెట్టుకుంది. దారిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనబడ్డారు. వృద్ధురాలు, అవ్వా నీవు ఆ భారం మోయలేవు అని ఆ మూటను తన నెత్తి మీద పెట్టుకున్నారు. అమ్మా నువ్వు ఎందుకు పెడుతున్నావంటే ఆ స్త్రీ ఇక తిట్టడం ప్రారంభించింది. ఈ మక్కాలో మొహమ్మద్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు, ఆయన ప్రవక్తను చెప్తున్నాడంట, దేవుడు ఒక్కడే, మానవులందరూ ఒక్కడే అంటున్నాడంట, నమాజులు స్థాపించాలంటున్నాడంట, మరణాంతర స్వర్గం నరకం ఉందంటున్నాడంట, తరతరాల నుంచి వచ్చేటువంటి ఆచారాలను కాదంటున్నాడు అని దూషిస్తుంది, తిడుతుంది, అనరాని మాట అంటుంది. వెళ్ళిపోయారు. తిడుతూనే ఉంది, నోటికి పట్టరాని బూతులు కూడా తిట్టింది. గమ్యస్థానాన్ని చేరుకున్న తర్వాత అమ్మా వెళ్ళొస్తాను అన్నారు. అయ్యా నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావు, కనీసం నీ పేరు కూడా చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు, అయ్యా నీ పేరేంటో చెప్పు. ఆ క్షమామూర్తి అన్న మాటలేంటో తెలుసా? అమ్మా ఇప్పటిదాకా నువ్వు ఎవరినైతే తిట్టావో, నోటికి పట్టరన్నట్టు బూతులాడావో ఆ మొహమ్మద్ ప్రవక్త నేనేనమ్మా. వెంటనే అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు అని ఆ వృద్ధురాలు కల్మా చదివింది. సోదరులారా, మనల్ని ఎవరైనా ఒక్క మాట జన్మనిచ్చిన తల్లంటే కూడా మనం ఒప్పుకునే స్థితిలో ఉంటే మన విశ్వాసం ఏ విశ్వాసం అండి?